అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో కేసెస్ అనేవి ఎక్కువైపోతున్నాయి. మీరు అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళాల్సి వచ్చినా సరే ప్లీజ్ యూజ్ మాస్క్ అండ్ శానిటైజర్ విత్ యూ. నా దగ్గర అయితే ఎప్పుడూ ఒక బాటిల్ ఉంటుంది. సో ఓకే, కమింగ్ టు టుడేస్ ఎపిసోడ్, మీరు నా గ్లిమ్స్ ఆఫ్ మార్నింగ్ అండ్ నైట్ రొటీన్ చూసుంటే కనుక యూ వుడ్ హ్యావ్ నోన్ దట్ ఐ లవ్ ప్లానింగ్, స్కెడ్యూలింగ్ అండ్ జర్నలింగ్. సో కానీ నేను ఈ ప్లానింగ్, స్కెడ్యూలింగ్, ఈ జర్నలింగ్ అనేది మొబైల్ యాప్స్ యూజ్ చేసి చేసేదాన్ని. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం మార్నింగ్ లేవగానే ఎవరో ఒకరు మెసేజెస్ చేసే ఉంటారు, దానికి రిప్లైస్ ఇచ్చుకుంటూ టైం వేస్ట్. ఇంకొకటి ఏదన్నా బ్యాడ్ మెసేజ్ వచ్చింది అనుకోండి, ఆ ఎఫెక్ట్ అంతా మన డే మొత్తం మీద ఉంటుంది. బికాజ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ హౌ వీ స్టార్ట్ అవర్ డే షోస్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఎంటైర్ డే. సో ఐ థాట్ వై నాట్ టు బ్రింగ్ అ లిటిల్ ట్వీక్ ఇన్ దిస్ హ్యాబిట్. అంటే నేను ఏదైతే మొబైల్ యాప్స్లో యూస్ చేసి నా స్కెడ్యూలింగ్ అండ్ జర్నలింగ్ చేస్తున్నానో దాట్ హ్యాస్ టు బీ డన్ ఇన్ అ ఫిజికల్ ప్లానర్. కానీ ఇప్పటికిప్పుడు నేను ఒక ప్లానర్ కొనుక్కోవాలి అంటే మనకి ఆల్రెడీ న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయి 4 months అయిపోయింది. సో నాకు ప్లానర్ వేస్ట్ అయిపోతుంది. దెన్ ఐ థాట్ వై నాట్ టు కన్వర్ట్ అ ఫిజికల్ నోట్బుక్ ఇంటూ అ ప్లానర్. దీనివల్ల మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ, ఇంకొకటి మనకి ముందు మంత్స్ అన్నీ వేస్ట్ అయిపోయాయనే ప్రాబ్లం ఉండదు. అండ్ ఆల్సో ఇప్పుడిప్పుడే మీరు ఎవరైనా ప్లానర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తుంటే కనుక మీకు కూడా ఒక ప్రాక్టీస్ బుక్లా ఉంటుంది. సో ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎక్సైటెడ్, మేక్ షూర్ యూ వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ఎందుకంటే నేను వీడియో ఎండ్లో ఈ ప్లానర్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చెప్తాను. సో ప్లీజ్ మేక్ షూర్ టు వాచ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ వితౌట్ స్కిప్పింగ్ ఈవెన్ ఫర్ ఎ సెకండ్. అండ్ వితౌట్ మచ్ డిలే, లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో టు మేక్ అ DIY ప్లానర్ అవుట్ ఆఫ్ నోట్బుక్ మీకు కావాల్సింది ఒక నోట్బుక్, స్కేల్, పెన్స్, హైలైటర్ పెన్స్ అండ్ పెన్సిల్. నా దగ్గర స్కేల్ లేదు కాబట్టి నేను అది యూస్ చేస్తున్నాను. అండ్ హైలైటర్ పెన్స్ అండ్ పెన్స్ ఆర్ ఆఫ్ యువర్ కలర్ చాయిస్. సో ఇన్ ఆర్ DIY ప్లానర్ మనం ఫస్ట్ డిజైన్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ మంత్ క్యాలెండర్. సో ఆ మంత్ క్యాలెండర్ అనేది మనం ఎందుకు డిజైన్ చేయాలి అంటే ఆ మంత్లో మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి, లైక్ ఎవరైనా బర్త్డేస్ ఉన్నాయి, మ్యారేజ్ డేస్ ఉన్నాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్, ఎందుకంటే మీరు ఆ ప్లానర్ అనేది డైలీ ఓపెన్ చేస్తారు కాబట్టి. అండ్ ఆల్సో మీకు ఏమైనా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి ఆర్ ఎవరినైనా కలవాల్సింది ఉంది, అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీకు స్కెడ్యూల్ చేసుకోవడానికి అండ్ ఆల్సో మీరు గుర్తుపెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెన్ ఎవర్ యూ సీ దాట్ క్యాలెండర్ ఇన్ ద ప్లానర్. సో నేను ఇక్కడ అదే చేస్తున్నాను. యాజ్ ఎ సెట్ ఈ వీడియో అనేది ఏప్రిల్లో షూట్ చేశాను. సో నేను నా మే క్యాలెండర్ అనేది ఇక్కడ డిజైన్ చేసుకుంటున్నాను. సో ఇన్ ద క్యాలెండర్ మీరు మంత్లో ఎన్ని నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేవి క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దాట్ మంత్ హ్యాస్ 31 days, మీరు 31 బాక్సెస్ డిజైన్ చేస్తారు. ఇఫ్ దాట్ మంత్ హ్యాస్ 30 days, మీరు 30 days బాక్స్ని క్రియేట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇలా అనమాట. సో మే మంత్లో 31 days ఉన్నాయి కాబట్టి నేను అక్కడ 31 బాక్సెస్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు జూన్ మంత్లో 30 days కాబట్టి ఈ మంత్కి నేను 30 days బాక్సెస్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో అలా బాక్సెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి అంటే క్యాలెండర్ తీసుకొని ఆ డేస్ అనేవి మనం ఆ బాక్సెస్లో ఫిల్ చేయడం. అంటే ఏ డేకి ఏ డేట్ వస్తుంది అని చెప్పి చూసుకొని క్యాలెండర్లో దాని ప్రకారంగా మనం ఆ బాక్సెస్లో ఫిల్ చేస్తాం. అది ఎలా అనేది నేను చూపిస్తూ ఉంటాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను మే ప్లానర్కి అలానే జూన్ ప్లానర్కి కొన్ని డిఫరెన్సెస్ అనేవి చేశానన్నమాట. నాకు మే ప్లానర్ వాడిన తర్వాత ఈ కొన్ని చేంజెస్ అనేవి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది. అందుకని ఆ చేంజెస్ అనేవి నేను జూన్ ప్లానర్లో తీసుకొచ్చాను, విచ్ ఆర్ వెరీ ఎఫెక్టివ్. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే కనుక ఆ చేంజెస్ ఏంటి అనేది మీకు తెలిసే ఉంటుంది, ఎందుకంటే నేను స్టోరీస్లో పెట్టాను. నేను అలాంటి కాంటెంట్ చాలా చాలా పెడుతూ ఉంటాను. అండ్ ఆల్సో నేను టాపిక్ బేస్డ్ లైవ్స్ కూడా చేస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇఫ్ యూర్ నాట్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీరు నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఎందుకంటే నేను చాలా చాలా వీడియో అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో ఎస్, ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ సండే టు సాటర్డే మొత్తం వీక్ డేస్ అన్ని పైన రాసేసుకొని ఇప్పుడు ఆ సండే అనేది ఏ డేట్కి వస్తుంది అని చెప్పి క్యాలెండర్లో క్రాస్ చెక్ చేసుకొని రాసుకోవడమే అనమాట. సో ఎస్, మేక్ షూర్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ యూజర్ కాకపోతే
ఆ అప్డేట్స్ అనేవి మీకు కూడా తెలియాలి కాబట్టి నేను ఇక్కడ వీడియోలో చెప్తాను ఏం చేంజెస్ అనేవి నేను జూన్ ప్లానర్లో చేశాను అనేది. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సేమ్ ఇలానే క్యాలెండర్లో చూసి ఏ డేకి ఏ డేట్ వచ్చింది అని చెప్పి చూసుకొని రాసుకోవడమే. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్ అండి. మీకు వీడియోలో ఏమన్నా కొంచెం పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందేమో కానీ ట్రస్ట్ మీ, ఇట్స్ నాట్ వెరీ బిగ్ ప్రాసెస్ అండ్ వెరీ టఫ్ ప్రాసెస్. చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండ్ ఆల్సో యూ విల్ లవ్ డూయింగ్ దిస్ ప్లానర్. మీకు చేస్తున్నప్పుడు యూ విల్ ఫీల్ దట్ ఎంజాయ్మెంట్ అండ్ ఆల్సో యూ విల్ ఫీల్ దట్ యు ఆర్ వెరీ ప్రొడక్టివ్. ఎస్. సో అలా మీరు క్యాలెండర్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నా, స్కెడ్యూల్స్ ఉన్నా, మీటింగ్స్ ఉన్నా మీరు నోట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఈజీ అయిపోతుంది. సో మీరు అలా క్యాలెండర్ సెటప్ చేసిన తర్వాత నేను నా ప్లానర్లో ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ స్టెప్ ఇస్ వర్డ్ ఆఫ్ ద మంత్. సో ఈ వర్డ్ ఆఫ్ ద మంత్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్ అండి. మీరు కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దాట్. నేను ఎందుకు రాశాను అంటే బికాజ్ ఐ వాంట్ టు నో వాట్ ఐ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దాట్ పర్టికులర్ మంత్. నా మెయిన్ ఫోకస్ ఏంటి అనేది తెలియడానికి. మీరు కావాలంటే డిజైన్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దాట్. దట్ ఈస్ కంప్లీట్లీ అన్ ఆప్షనల్ స్టెప్, బట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ word of the month in my planner. So the step 3 in the planner is habit tracker. We are what by our habits. మనం డైలీ ఫాలో అయ్యే హ్యాబిట్స్, మనం డైలీ ఫాలో అయ్యే రొటీన్స్ అనేవి మన లైఫ్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయని చెప్పి నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. సో హ్యాబిట్ ట్రాకర్ అనేది ఎందుకు క్రియేట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంత్ స్టార్టింగ్లో ఎక్సర్సైజ్ చేయాలి నేను ఈ మంత్ ఖచ్చితంగా అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. బట్ మీరు ఎన్ని డేస్ ఖచ్చితంగా ఆ డెసిషన్ని ఫాలో అవుతారు? ఫస్ట్ 5 days ఇన్ ద మంత్ ఓకే ఫాలో అయ్యారు, 6th day స్కిప్ వచ్చేసింది, 7th day నుంచి మీకు చేయాలనిపించదు. బట్ వాట్ హ్యాపన్స్ వెన్ యూ కీప్ అ హ్యాబిట్ ట్రాకర్ ఇస్ ఎవ్రీ నైట్ బిఫోర్ యూ స్లీప్ మీరు ఆ హ్యాబిట్ని టిక్ పెట్టుకుంటారు. సో మీరు అది చూసినప్పుడు ఒక 5 days కంటిన్యూస్గా మీరు ఆ టిక్ అనేది చూసారనుకోండి, యూ విల్ ఆటోమేటికలీ గెట్ దట్ మోటివేషన్ టు కంటిన్యూ యువర్ హ్యాబిట్. ఒకవేళ మీరు ఒక 1 day 2 days స్కిప్ చేసినా సరే మీరు ఆటోమేటిక్గా మళ్ళీ ట్రాక్లోకి వచ్చేస్తారు. సో టు కీప్ దాట్ మోటివేషన్ టు ఫాలో యువర్ హ్యాబిట్ ఎవ్రీ సింగిల్ డే మీకు హ్యాబిట్ ట్రాకర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది క్రియేట్ చేసుకోవడం చాలా చాలా సింపుల్ అండి. మీరు ఆ డేకి ఎన్ని మంత్స్ ఉన్నాయో అన్ని నెంబర్ ఆఫ్ బాక్సెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి అలాంగ్ విత్ ద హ్యాబిట్ యూ వాంట్ టు డెవలప్. ఇక్కడ నేను చూపిస్తాను మీకు, సో దాట్ యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా ఆన్ హౌ టు క్రియేట్ అ హ్యాబిట్ ట్రాకర్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద బ్లాక్ అనేది మీరు హ్యాబిట్స్కి, చిన్న చిన్న బ్లాక్స్ అనేది నంబర్ ఆఫ్ డేస్ ఇన్ దాట్ మంత్కి మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నా ప్రో టిప్ ఏంటి అంటే, వెన్ ఎవర్ యూర్ క్రియేటింగ్ అ హ్యాబిట్ ట్రాకర్ ఎవ్రీ మంత్ మీరు ఒక న్యూ హ్యాబిట్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్ ఎక్సర్సైజ్ అనేది ఇంక్లూడ్ చేయాలి అనుకుంటున్నారు, ఇంక్లూడ్ దట్ హ్యాబిట్. నెక్స్ట్ మంత్ మెడిటేషన్ మీరు తీసుకోవచ్చు. సో ప్రతి మంత్ కూడా ఒక న్యూ హ్యాబిట్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి, విచ్ హెల్ప్స్ యూ ఇన్ షేపింగ్ యువర్ పర్సనాలిటీ అండ్ ఆల్సో విచ్ హెల్ప్స్ యూ ఇన్ రీచింగ్ యువర్ గోల్స్. బట్ ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూ హ్యాబిట్స్ అనేది ఒకటే మంత్లో క్రియేట్ చేసుకోవద్దు. 1 or maximum 2 న్యూ హ్యాబిట్స్ ఇస్ వెరీ ఇనఫ్. So after habit tracker, the next step in the planner is goals of the month. సో మీరు ఆ మంత్లో ఏం గోల్స్ అనేవి అచీవ్ చేయాలి అనుకుంటున్నారో అది రాసుకోవాలి. ఎవ్రీ మంత్ ఐ డివైడ్ మై గోల్స్ ఇంటూ 4 different categories. 1 career goals, 2 health goals, 3 finance goals and 4 self care goals. సో మీరు ఈ 4 categories ఇంక్లూడ్ చేయాలని ఏం లేదండి. బేస్డ్ అపాన్ యోర్ గోల్స్ యూ కెన్ ఇంక్లూడ్ యోర్ కేటగిరీస్. నేనైతే మాత్రం ఈ 4 categoriesలో నా గోల్స్ని డివైడ్ చేసుకున్నాను. అండ్ ఆల్సో మీరు ఒకవేళ ప్లానర్ అనేది ఇయర్ స్టార్టింగ్ నుంచి యూస్ చేస్తున్నాను అనుకోండి, అప్పుడు మీరు ఇయర్లీ గోల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే మీరు ఆ ఇయర్కి ఏ గోల్స్ అనేవి అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. సో బేస్డ్ అపాన్ యువర్ ఇయర్లీ గోల్స్ మీరు మంత్లీ గోల్స్ని డివైడ్ చేస్తారు. బేస్డ్ అపాన్ యువర్ మంత్లీ గోల్స్ మీరు వీక్ గోల్స్ని డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ మంత్లో ఒక 10 kgs తగ్గాలి అనుకుంటున్నారు.
సో దట్ ఈస్ యువర్ మంత్లీ గోల్. మీరు ఆ గోల్ని ఎవ్రీ వీక్ గోల్ కింద డివైడ్ చేస్తారు. సో వీక్లో నేను ఒక 2 kgs తగ్గాలి, ఆర్ వీక్లో నేను ఒక 3 kgs తగ్గాలి. ఇలా మీరు బేస్డ్ అపాన్ యువర్ మంత్లీ గోల్స్ మీరు వీక్లీ గోల్స్ని డివైడ్ చేసుకుంటారు. కానీ మీరు ప్లానర్ స్టార్టింగ్ నుండి యూస్ చేస్తే యూ విల్ ఫస్ట్ డిఫైన్ యువర్ ఇయర్లీ గోల్స్, దెన్ యువర్ మంత్లీ గోల్స్, దెన్ యువర్ వీక్లీ గోల్స్. సో నేను నా 4 డిఫరెంట్ కేటగిరీ గోల్స్కి ఇలా 4 బాక్సెస్ అనేవి క్రియేట్ చేసుకున్నాను. మీ గోల్స్ని బట్టి యూ కెన్ క్రియేట్ ద నంబర్ ఆఫ్ బాక్సెస్. సో ఆఫ్టర్ గోల్స్ ఆఫ్ ద మంత్ నేను డిజైన్ చేస్తుంది ఏంటి అంటే, బుక్స్ ఐ వాంట్ టు రీడ్ ఆన్ దాట్ పర్టికులర్ మంత్, ఆడియో బుక్స్ ఐ వాంట్ టు లిసన్, పోడ్కాస్ట్ ఐ వాంట్ టు లిసన్, నేను ఏం మూవీస్ చూడాలనుకుంటున్నాను, ఏం టీవీ షోస్ చూడాలనుకుంటున్నాను. సో ఇవన్నీ కూడా నేను నా ప్లానర్లో ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్, until and unless I consume a valuable content, I cannot reflect the valuable content. సో అందుకని నేను నా కాంటెంట్ అనేది చాలా మైండ్ఫుల్గా కన్జ్యూమ్ చేసుకోవాలి అనుకుంటాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ లిస్ట్ ద కాంటెంట్ ఐ కన్జ్యూమ్ ఇన్ దాట్ మంత్. సో ఇది మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇఫ్ యూ రియలీ డోంట్ వాంట్ టు స్టక్ నేను ఏ మూవీ చూడాలి, ఏం టీవీ షో చూడాలి, ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా టైం వేస్ట్ చేసుకోకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ యూ కెన్ కంప్లీట్లీ స్కిప్ దాట్ పార్ట్. ఇట్ ఇస్ కంప్లీట్లీ అన్ ఆప్షనల్ వన్. సో నేను జూన్ ప్లానర్లో కొన్ని చేంజెస్ చేశాను అని చెప్పాను కదా, అందులో నేను చేసిన ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే ఈజ్ టు ఇంక్లూడ్ 30 days ఛాలెంజెస్. సో ఇన్ ద జూన్ మంత్ నేను 30 days నో షుగర్ ఛాలెంజ్ తీసుకుందాం అనుకుంటున్నాను. బికాజ్ నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను అండ్ ఐ వాంట్ టు కట్ డౌన్ మై వెయిట్. అందుకని చెప్పి ఈ 30 days నో షుగర్ ఛాలెంజ్ అనమాట. సో మీరు మంత్లో ఏం గోల్స్ అనేవి అచీవ్ చేయాలి అనుకుంటున్నారు, దానికి 30 days ఛాలెంజెస్ అనేవి చాలా బాగా వర్క్ అవుతాయండి. ఇట్స్ వెరీ సింపుల్. పిక్ వన్ గోల్ ఫ్రమ్ యువర్ మంత్ అండ్ దానికి సబ్స్టాన్షియల్గా మీరు 30 days ఛాలెంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మంత్ నా హెల్త్ గోల్స్లో వన్ ఆఫ్ ద గోల్ ఈజ్ టు కట్ మై వెయిట్ బై 3 kgs. సో దానికి సబ్స్టాన్షియల్గా నేను ఈ నో షుగర్ ఛాలెంజ్ ఫర్ 30 days తీసుకున్నాను. సో అకార్డింగ్ టు యోర్ గోల్స్ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ 30 days ఛాలెంజ్. దే ఆర్ రియలీ వెరీ నైస్ టు రీచ్ యువర్ గోల్స్. సో దాని తర్వాత మన ప్లానర్లో ఇంక్లూడ్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే వీక్లీ గోల్స్. సో మనం మంత్ స్టార్టింగ్లో మన మంత్లీ గోల్స్ అనేవి డిఫైన్ చేసుకుంటున్నాం కదా. సో బేస్డ్ ఆన్ యువర్ మంత్లీ గోల్స్ యూ విల్ డివైడ్ దాట్ ఇంటూ వీక్లీ గోల్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ మంత్లో 4 videos పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటే ఐ హ్యావ్ టు పోస్ట్ 1 video ఎవ్రీ సింగిల్ వీక్. అలా మన మంత్ గోల్స్ని బట్టి మన వీక్ గోల్స్ అనేవి డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ నేను తీసుకొచ్చిన సెకండ్ చేంజ్ ఏంటి అంటే, ఇన్ ద మంత్ ఆఫ్ మే నేను ఓన్లీ వీక్లీ గోల్స్ మాత్రమే రాసుకున్నాను. బట్ డిఫైనింగ్ యువర్ గోల్స్ ఇస్ నాట్ ఇనఫ్. మీరు ఆ గోల్స్ని ఎలా అచీవ్ చేయాలి అని ఆ యాక్షన్ ప్లాన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇన్ మై జూన్ ప్లానర్. సో జూన్ ప్లానర్లో నేను నా వీక్లీ గోల్స్ డిఫైన్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఆల్సో డిఫైన్డ్ మై యాక్షన్ ప్లాన్ టు కంప్లీట్ దాట్ గోల్. ఇది నేను తీసుకొచ్చిన సెకండ్ చేంజ్ ఇన్ ద జూన్ ప్లానర్. సో ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ వీక్లీ గోల్స్, యువర్ నెక్స్ట్ స్టెప్ ఇస్ టు క్రియేట్ డైలీ గోల్స్. సో మీరు ఆ వీక్లో ఏ గోల్స్ అనేవి డిఫైన్ చేసుకున్నారో దాన్ని మీరు డైలీ గోల్స్ కింద డివైడ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే, మీకు ఒక కాలేజ్ అసైన్మెంట్ ఉందనుకోండి విచ్ ఇస్ ఆఫ్ 10 pages. సో అది మీ వీక్లీ గోల్, కంప్లీట్ చేయాలి ఆ అసైన్మెంట్ ఆ వీక్లో అని చెప్పి. సో మీరు ఆ 10 pages ఆఫ్ అసైన్మెంట్ని డైలీ గోల్స్ కింద డివైడ్ చేస్తారు. ఐ హ్యావ్ టు రైట్ 2 pages ఎవ్రీ సింగిల్ డే అని చెప్పి. సో నేను చెప్పేది మీకు ఎంతవరకు అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. బట్ మై పాయింట్ ఇస్, మీరు మంత్లీ గోల్స్ డిఫైన్ చేసినప్పుడు ఆ మంత్ గోల్స్ని వీక్ గోల్స్ కింద డిఫైన్ చేసుకుంటారు. వీక్ గోల్స్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని డైలీ గోల్స్ కింద డివైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక నేను ఒక టు డూ లిస్ట్ అనేది పెట్టాను. ఆ టు డూ లిస్ట్లో మీరు ఆ డేలో ఏ టాస్క్స్ అనేవి ఫినిష్ చేయాలి అనుకుంటున్నారో ఆ టాస్క్స్ని మీరు ఫినిష్ చేస్తారు. అండ్ ఆల్సో దాని పక్కనే నేను నాట్ టు డూ లిస్ట్ అని చెప్పి కూడా ఒకటి రాసి పెట్టాను. సో వెన్ యూ హ్యావ్ టు రీచ్ యువర్ గోల్,
మీరు ఏం చేయాలి అనుకుంటున్నారో తెలియడం ఎంత ఇంపార్టెంటో, ఏం చేయకూడదు అనుకుంటున్నారో తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు ఫినిష్ అ టాస్క్ ఆన్ దాట్ పర్టిక్యులర్ డే అండ్ మీకు బింజ్ వాచ్ చేయడం అనేది హ్యాబిట్ అనుకోండి. సో యూ హ్యావ్ టు రైట్ ఇన్ యువర్ నాట్ టు డూ లిస్ట్ దట్ ఐ షుడ్ నాట్ బింజ్ వాచ్ అంటిల్ ఐ కంప్లీట్ దాట్ పర్టిక్యులర్ టాస్క్. సో ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అండి. ట్రస్ట్ మీ. మీకు టు డూ లిస్ట్ క్రియేట్ చేసుకునే అలవాటు ఉంటే కనుక ట్రై హ్యాబిట్యుయేటింగ్ దిస్ నాట్ టు డూ లిస్ట్ యాజ్ వెల్. దిస్ వర్క్స్ గ్రేట్. సో ఇక్కడ నేను తీసుకొచ్చిన సెకండ్ చేంజ్ ఏంటి అంటే, నా జూన్ ప్లానర్లో మీరు చూసినట్టయితే నేను ఒక బ్లాక్లో టు డూ లిస్ట్, ఇంకొక బ్లాక్లో నాట్ టు డూ లిస్ట్ అండ్ కింద జర్నల్ అని పెట్టాను. సో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జర్నల్స్ రాస్తాను విచ్ ఐ టెల్ ఇన్ ద అనదర్ వీడియో. సో కానీ నేను ఇక్కడ తీసుకొచ్చిన చేంజ్ ఏంటి అంటే, టు డూ లిస్ట్ అండ్ నాట్ టు డూ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ సంథింగ్ కాల్డ్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు ఆస్క్ మై సెల్ఫ్ ఇన్ ద మార్నింగ్. సో ఈ మార్నింగ్ క్వశ్చనీర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, దిస్ హెల్ప్స్ యూ టు స్టార్ట్ యువర్ డే విత్ ఎ బ్రైట్ అండ్ పాజిటివ్ నోట్ అండ్ ఆల్సో మీకు ఆ డే వర్క్ స్టార్ట్ చేయడానికి కూడా ఇట్ విల్ గివ్ యూ అ కైండ్ ఆఫ్ మోటివేషన్. సో నేను ఇంక్లూడ్ చేసిన 3 questions that I have to ask myself in the morning is, how can I get excited about today? How can I make a difference today? What is the thing that I want to focus on today? So these 3 questions I have to ask myself in the morning. సో దాని తర్వాత నేను ఇంక్లూడ్ చేసింది ఏంటి అంటే జర్నల్. ఐ రైట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జర్నల్స్ ఎవ్రీ సింగిల్ డే. అది నేను ఇంకెప్పుడన్నా వేరే వీడియోలో షేర్ చేస్తానండి. బట్ ఇక్కడ నేను మాత్రం నా ప్లానర్లో ఒక జర్నల్ పేజ్ ఇంక్లూడ్ చేశాను అండ్ ఆల్సో దాని కింద హ్యావ్ ఇంక్లూడెడ్ సంథింగ్ కాల్ క్వశ్చన్స్ ఐ హ్యావ్ టు ఆన్సర్ ఎవ్రీ సింగిల్ నైట్. సో ఈ నైట్ క్వశ్చనర్స్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, I believe in self-introspection because when you have to answer somebody in the night before you go to bed, మార్నింగ్ మిమ్మల్ని మీరు కొంచెం ఎక్కువ పుష్ చేసుకుంటారు టు రీచ్ యువర్ గోల్స్ అనేది నేను నమ్ముతాను. బికాజ్ వెన్ యూ డోంట్ హ్యావ్ అన్ అకౌంటబిలిటీ పార్ట్నర్, మీరు గోల్స్ నుంచి డిస్ట్రాక్ట్ అయిపోతారు ఖచ్చితంగా. సో టు మెయింటైన్ దాట్ అకౌంటబిలిటీ విత్ యూ, దీస్ నైట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేను ఇంక్లూడ్ చేసిన నైట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద థింగ్ దట్ మేడ్ మీ హ్యాపీ టుడే? డిడ్ ఐ గేవ్ మై 100% టుడే టు రీచ్ మై గోల్? హౌ కుడ్ ఐ మేక్ టుడే అ బెటర్ డే? సో ఇది నేను అనుకున్నటువంటి క్వశ్చన్స్. వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, దెన్ ప్యాట్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే లైఫ్లో ఒక మంచి హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేసుకోవాలి అనుకునే డెసిషన్ తీసుకున్నారు. ఐ ట్రూలీ అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూ హ్యావ్ వాచ్డ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో మీకు నా ఈ చిన్ని ఎఫర్ట్ నచ్చుంటే కనుక ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. నా ప్లానర్ ఎలా అనిపించింది, లేదా మీరు ఇంకేమైనా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయాలనుకుంటున్నారా, ఇలాంటివి అన్నీ కూడా నాకు మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఆ ప్లానర్లోనే వాటర్ ట్రాకర్ ఆర్ ఎక్స్పెన్స్ ట్రాకర్ ఇలాంటివి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అంటే, నేను వాటర్ బాగానే తాగుతానండి. సో నాకు వాటర్ ట్రాక్ చేసుకునే అవసరం లేదు. అండ్ ఎక్స్పెన్స్ ట్రాకర్కి నేను ఎవ్రీ మంత్ స్టార్టింగ్లో గూగుల్ షీట్లో ఐ ప్లాన్ మై బడ్జెట్. నేను మంత్ స్టార్టింగ్లోనే నా బిల్స్ అన్నీ పే చేసేస్తాను. సో ఐ డోంట్ నీడ్ ఎక్స్పెన్స్ ట్రాకర్ సెపరేట్లీ. అందుకే నేను ఇంక్లూడ్ చేసుకోలేదు. బట్ మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూ కెన్ డెఫినెట్లీ ఇంక్లూడ్ ఇన్ యువర్ ప్లానర్. అలా మీరు ఏమైనా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే కనుక నాకు అది కమెంట్ సెక్షన్లో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ అలానే మీరు ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్ లైటికల్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ ట్యూస్డే. బాయ్. థ్యాంక్ యూ.